ఆశయాలను జోహార్ తెలంగాణ అమరవీరులకు, జోహార్ తెలంగాణ అమరవీరులకు. కొనసాగిస్తాం విద్యార్థి అమరవీరుల ఆశయాలను. జై తెలంగాణ, జై జాగృతి. వర్ధిల్లాలి కవితక్క గారి నాయకత్వం. జై తెలంగాణ, జై తెలంగాణ. ఇవాళ షేర్లింగంపల్లి, కూకట్పల్లి నుండి పెద్ద ఎత్తున తరలి వచ్చినటువంటి విద్యార్థులందరూ కూడా హృదయపూర్వకంగా కృతజ్ఞతలు తెలియజేస్తా ఉన్నాను. స్టూడెంట్ ఇష్యూస్ మీద పర్టికులర్ గా ఫైట్ చేయడానికి వచ్చినటువంటి వారందరికీ ధన్యవాదాలు. ఇవాళ తెలంగాణ రాష్ట్రం ఏర్పడింది, 10 సంవత్సరాలు అయింది. చాలా గణనీయమైనటువంటి అభివృద్ధిని మనం సాధించుకున్నాం. బట్ ఇంకా సాధించాల్సింది చాలా ఉంది. ఖచ్చితంగా సామాజిక తెలంగాణను సాధించేటటువంటి క్రమంలో మళ్ళీ ఒకసారి విద్యార్థులు ముందు వరుసలో ఉండాలని నేను మనస్ఫూర్తిగా కోరుతున్నాను. సో ఈ స్టేట్ గవర్నమెంట్ ఫీజు రియంబర్స్మెంట్ ఇవ్వకుండా కూడా విద్యార్థుల్ని సతాయిస్తున్నటువంటి పరిస్థితి. ఇంకొకటి, రేవంత్ రెడ్డి గారు ప్రామిస్ చేసింది ఏంటంటే విద్యా భరోసా కార్డు ఇస్తాం మేము. ఇవాళ టీజేఎస్ఎఫ్ నుంచి మనం గుర్తు చేయాలి మళ్ళీ ఒకసారి గవర్నమెంట్ కి, మీరు ఈ ప్రామిస్ చేసిండ్రు, చెప్పింది చెప్పినట్టుగా చెయ్యండి అని గుర్తు చేయాల్సినటువంటి సందర్భం. తెలంగాణ జాగృతి నుంచి డిమాండ్ చేస్తా ఉన్నాం ప్రభుత్వాన్ని మేము. బీసీలు, తెలంగాణ బీసీ బిడ్డలు కొట్లాడి తెచ్చుకున్నటువంటి ఈ బిల్లులు పాస్ అయినాయి కానీ ఇంప్లిమెంట్ అవుతలేవు. అవి ఇంప్లిమెంటేషన్ కాకుండా లోకల్ బాడీ ఎలక్షన్స్ పెడితే మాత్రం మేము చూస్తూ ఊరుకోము. ఖచ్చితంగా బీసీలకు 42% రిజర్వేషన్ ఇచ్చిన తర్వాతనే లోకల్ బాడీ ఎన్నికలు పెట్టాలని కూడా ప్రభుత్వం నుంచి డిమాండ్ చేస్తా ఉన్నాం. మరి ఒక పక్క ఇది ఇంప్లిమెంట్ చేయలేకపోతున్న సీఎం గారు నిన్న ఒక స్టేట్మెంట్ ఇచ్చారు. చాలా కామెడీ ఉంటది మన సీఎం గారి కథ. ఏం చేసిండు ఆయన రేవంత్ రెడ్డి గారు అంటే వెళ్ళి కర్ణాటక చీఫ్ మినిస్టర్ సిద్ధరామయ్య గారికి, డికే శివకుమార్ గారికి కాస్ట్ సెన్సస్ ఎట్లా చేయాలని ఆయన నేర్పిస్తాడంట. సరే పోనీ ఆ కాంగ్రెస్ వాళ్ళ కథ ఏందో మరి నిజంగానే నేర్పించిండని మనం అనుకున్నాం. మన సీఎం గారు స్టేట్మెంట్ ఇచ్చిన గంటకే రాహుల్ గాంధీ గారి దగ్గర నుంచి ఒక ఫోటో రిలీజ్ చేసిరు. అందులో మాత్రం ఆయన లేడు, సీఎం లేరు, ఓన్లీ రాహుల్ గాంధీ, డికే శివకుమార్, అట్లనే సిద్ధరామయ్య గారు ఉన్నారు. అంటే ఈయన అన్ని అబద్ధాలే చెప్తున్నాడు. అక్కడికి పోయినా అని చెప్తుండు కానీ వాళ్ళ పార్టీ వాళ్ళే కామెడీ చేసి ఆయన లేనటువంటి ఫోటోని రిలీజ్ చేసిరు. పాపం రాహుల్ గాంధీ గారి దర్శనం లేక సీఎం గారికి చాలా ఇబ్బందిగా ఉన్నట్టున్నది. ఏది పడితే అది మాట్లాడుతున్నటువంటి పరిస్థితి మనం చూస్తున్నాం. రేవంత్ రెడ్డి గారు మొన్న ఏదో బుక్ రిలీజ్ ఫంక్షన్ పోయింది. అక్కడ ఏం మాట్లాడుతున్నారు, మీరందరు స్టూడెంట్సే, మీకు తెలుసు ఏం మాట్లాడుతున్నారు. నేను ఆర్ఎస్ఎస్ స్కూల్కి పోయినా, టీడీపీ కాలేజ్కి పోయినా, జాబ్ మాత్రం కాంగ్రెస్ దగ్గర చేస్తున్నా అని చెప్తున్నాడు ఆయన. కాకపోతే ఆ చేస్తున్న జాబ్ లో కూడా కనీసం 36 మార్క్స్ కూడా వచ్చినట్టయితే నాకు అనిపిస్తలేదు. స్కూల్లో కూడా కాలేజ్లో కూడా పాస్ అయినట్టు అనిపిస్తలేదు. ఎందుకంటే ఆర్ఎస్ఎస్ స్కూల్లో ఏరి టీడీపీ కాలేజ్లకు పోయి ఉద్యోగం కాంగ్రెస్ లో వచ్చిందంటే అర్థం ఏంది? ఎంత క్రెడిబిలిటీ లేనటువంటి వ్యక్తి అన్నది ఒకసారి ఆలోచన చేయాలి. ఇక అవన్నీ ఒకసారి పోన్లే అని పక్కన పెడితే, తెలంగాణ నుంచి కనీసం ఇప్పటికీ హాఫ్ సెంచరీ కొట్టిండబ్బా మన సీఎం సార్. దేనిలో హాఫ్ సెంచరీ కొట్టిండంటే ఢిల్లీకి ఫ్లైట్ లో పోవడంలో. కనీసం తన మంత్రులను తను డిసైడ్ చేసుకోలేనటువంటి సీఎం గారు, మంత్రుల శాఖలను డిసైడ్ చేసుకున్నటువంటి సీఎం గారు, ఇంత బలహీనమైనటువంటి ముఖ్యమంత్రి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ చరిత్రలో ఎప్పుడు కూడా లేరు. ఆఖరి ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి గారు కూడా ఇంత బలహీనంగా లేకుండే.
ఏ చిన్న నిర్ణయానికైనా ఆయన ఢిల్లీకి పోతున్నాడంటే తెలంగాణ ఆత్మగౌరవాన్ని ఢిల్లీలో తాకట్టు పెట్టినట్టుగానే మేము భావిస్తా ఉన్నాం. తెలంగాణస్ ప్రైడ్, వి షుడ్ ఫైట్ ఫర్ తెలంగాణస్ ఐడెంటిటీ. ఈ సీఎం గారు రాగానే తెలంగాణ తల్లి బొమ్మ మార్చేసిండు, నెక్స్ట్ ఎంబ్లమ్ మార్చేసిండు, స్టేట్ పేరు మార్చేసిండు. అంటే మార్పు వస్తుంది అంటే మనందరం ఇంకేదో మార్పు వస్తుంది అనుకున్నాం. ఓన్లీ నేమ్ చేంజింగ్ తప్ప గేమ్ చేంజింగ్ గవర్నమెంట్ లేదు. ఇది ఈరోజు కవితక్క గారి ఆధ్వర్యంలో ఎందరో యువకులు మరియు మహిళలు జాయిన్ కావడం జరిగింది. ఇంపార్టెంట్ గా మా కవితక్క గారి ఆధ్వర్యంలో మేము జాయిన్ కావడం ఎంతో హర్షం వ్యక్తం చేస్తున్నాము. పక్క టీజేఎస్ఎఫ్ అనే ఫౌండేషన్ ని మేము పక్కా బలపరుస్తాము. మాకు జాగృతిలో ఛాన్స్ ఇచ్చినందుకు వర్షిత్కి ఫస్ట్ థ్యాంక్స్ చెప్తున్నా. ఛాన్స్ వచ్చినందుకు చాలా గర్వపడుతున్నాము. ఇలాంటి ఛాన్సెస్ చాలా అందరికీ దొరుకుతాయని కోరుకుంటున్నాం. అక్కకి అంటే స్టూడెంట్స్ మీద అంత ఇంట్రెస్ట్ ఉండడం వల్ల ఇంకా స్టూడెంట్స్ వస్తూనే ఉన్నారు. ఇంకా మేము అట్లనే తీసుకొని వస్తూనే కూడా ఉంటాము. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళకి పక్కా ఛాన్స్ కూడా ఇస్తాము. అక్కకి చాలా థ్యాంక్స్ చెప్తున్నాం, చాలా మంచిగా రిసీవ్ చేసుకున్నందుకు. సో టీజేఎస్ఎఫ్లోకి ఎందుకు వచ్చానంటే స్టూడెంట్స్ ఇష్యూస్ కోసం ఫైట్ చేయడం కోసం ఇక్కడికి వచ్చాను. అండ్ నేను ఒక్కదానే కాదు, నాతో నా టీం వర్షిత్, లక్కీరెడ్డి, అభిగౌడ్ వీళ్ళందరూ వచ్చారు. స్టూడెంట్స్ కోసమే నిలబడతాము. మన రేవంత్ రెడ్డి గారిని చూసుకుంటే అయితే రోజుకో ఏదో చేసేస్తా, ఏదో పీకేస్తా అంటాడు, కానీ ఆయన దగ్గర ఏముండదు. మొన్నేమో పిల్లలకు స్టూడెంట్స్ కోసం ఫీజు రీఎంబర్స్మెంట్ అన్నాడు, స్కాలర్షిప్స్ ఇస్తాం అది ఇది అన్నాడు, కానీ ఏముండదు. అసలు స్కూటీస్ అన్నాడు, ఏమేమో ప్రామిస్ చేశాడు, కానీ ఇప్పటికొచ్చి ఒక్కటి చేయలేదు.